वोट डाला क्या भाई आम चले तो चश्मा लगा लेना आपके जिंदगी चले तो कमलम को वोट डालना इतना ఇంకపోతే ఇంకా నేను ఏం చెప్పినా కూడా 5 ఏళ్లుగా ప్రజలు అనుకుంటున్నటువంటి ఒక నిరంతరమైనటువంటి మాట ఏందబ్బా అంటే ఈ ఊర్లో రోడ్ వైడనింగ్ జరగలేదు, ఈ ఊర్లో టెంపరరీ డిగ్రీ కాలేజ్ లాస్ట్ ఎలక్షన్ లో తెచ్చి ఊకే పెదాలకు తేనె రాసేదాని కోసం వైసీపీ ప్రయత్నం చేసింది, ఈ ఊర్లో మైనారిటీస్ కట్టినటువంటి ఐటీఐ కాలేజ్ ఈ రోజు వరకు ప్రారంభోత్సవానికి నోచుకోలేదు, ఈ ఊర్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నాశరకంగా అయిపోయింది, లాస్ట్ కి ప్రజలకు వారం రోజులకు ఒక రోజు నీళ్ళు వచ్చే పరిస్థితి, ఈ ఊర్లో టిడ్కో ఇండ్లు 80% చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే ఉత్తుత్తు కబుర్లు చెప్పినటువంటి వైసీపీ 20% కూడా పూర్తి చేయకోకుండా నిరుపేదలకు టిడ్కో ఇండ్లు లేదు, ఈ ఆదోనిలో జగనన్న కాలనీ పరంగా 10,000 పట్టాలు ఇస్తున్నాం, 10,000 ఇండ్లు కట్టిస్తాం 5 ఏళ్ళు అని చెప్పినటువంటి వాళ్ళు వాళ్ళ గుత్తేదారులకు వాళ్ళ కాంట్రాక్టర్ల జోబుల్లో డబ్బులు నింపడానికి ఆ జగనన్న కాలనీ ప్రారంభిస్తున్నారు కాబట్టి ఒక్క ఇండ్లు కూడా కట్టనటువంటి పరిస్థితి, పేదలకు ఒక్క ఇండ్లు కూడా రానటువంటి పరిస్థితి. అవునా కదమ్మా? నేను మీకు అందరికీ చెప్పేది ఒకటే, ఎందుకంటే పార్థసారథి గారి ప్రసంగం ముఖ్యం కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మేము జనసేన పార్టీ టీడీపీ పార్టీ పార్థసారథి గారితో నడుస్తా ఉందంటే పార్థసారథి యొక్క వ్యక్తిత్వం నచ్చి, ఎందుకంటే ఆయనకు డబ్బు అంటే ఆశ లేదు, ఇంతే గుర్తుపెట్టుకోండి. ఒక నాయకునికి ఉండాల్సినటువంటి ఒకే ఒక లక్షణం ఏమిటంటే ఆ నాయకుడు డబ్బు మీద ఆశపడకూడదు, డబ్బు మీద ఆశపడినాడా ఆదోని నియోజకవర్గ ప్రజల పరిస్థితి అయినట్లు రాష్ట్రం ప్రజలు దేశ ప్రజల పరిస్థితి కూడా అట్లే అవుతుంది. అందుకే మీరు ఇన్నేళ్లు చూసినారు సాయి ప్రసాద్ రెడ్డి గారు, అబాబాబా మా సాయి ప్రసాద్ రెడ్డి అన్న ఈసారైనా బాగా చేస్తాడు, ఈసారైనా బాగా చేస్తాడు, అబుతో హమే కర్తే బోల్కే బార్ ఓటు దాల్తే. ఇప్పటికీ చెప్తున్నాను, ఈ 20 ఏళ్లలో 15 ఏళ్లు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే. एक बार मुसलमान भाई बहना आप भी सोचना, एक बार चुपके आके बीजेपी को वोट मत डाल बोल के मुसलमानों को बोल रहा है. मैं आपको क्या समझा रू बोले तो बीजेपी को वोट मत डालना बोले तो आप वाईसीपी वाले क्या किया बोल के पूछो, उसको गट से पूछो. साई प्रसाद रेड्डी भाई आए तो మైనారిటీస్ के वास्ते क्या किया, మా ఎస్సీ ఎస్టీల కోసం ఏం చేశావు, మా బీసీల కోసం ఏం చేశావు అని అడగండి. అక్కడ సమాధానం కరెక్ట్ వస్తే మీరు కావాలంటే అతని మాటలు నమ్మండి. ఇంకా మీకు అందరికీ తెలుసు ఏ రోజు పట్టించుకున్న పాపన పోలేదు. ఓటేస్తే నేను ఇప్పటికీ చెప్తున్నాను, సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఓటేయడం ఒకటే, వాళ్ళ ఇంటి గోడ పైట కాపులా కాయడం ఒకటే. గుర్తు పెట్టుకోండి, మీ ఇంటికి వచ్చే నాయకుడిని తీసుకొని వచ్చాము, మీ గడపకు వచ్చే నాయకుడిని తీసుకొని వచ్చాము, మీ గేరికి వచ్చే నాయకుడిని తీసుకొని వచ్చాము. పొరపాటున మీరు అతని ఇంటికి వెళ్తే సోఫాలో కూర్చొని సమస్యలు వినేటువంటి నాయకుడిని మీ దగ్గరికి తీసుకొని వచ్చాము. అందుకే గుడ్డిగా చెప్పేటువంటి మాటలు నమ్మొద్దండి. దయచేసి ఒక్కసారి కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి, పార్థసారథి అన్న గారిని గెలిపియండి. అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి నాగరాజు గారు, పంచలింగాల నాగరాజు గారు సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించండి. నేను టూకీగా చెప్తున్న మేనిఫెస్టోలు బాగా తెలుసుకోండి. చదువు రాని వాళ్ళు ఉంటే చదువు వచ్చిన వాళ్ళతో ఒకసారి తెలుసుకోండి. అమ్మా మీకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ వస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అలాగే ఈరోజు 1,500 రూపాయలు నెలకి పెన్షన్, 18 నుంచి 59 ఏళ్ళ వరకు ఈ రోజు వరకు ఎవరికి పెన్షన్ ఇలా. పెన్షన్ రావాలంటే 60 ఏళ్ళ పైన, అది కూడా వైసీపీ వాళ్ళ కోట వస్తాం, మిగతా పార్టీ వాళ్ళకి రావడంలే. మేము కులం చూడం, మతం చూడం, రాజకీయం చూడం. 18 నుంచి 59 నిండికి 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తాం. అలాగే అవ్వాతాతలకు 3,000 నుంచి 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాము. అలాగే రైతులకు ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు రైతు సాయం అందిస్తాం. అలాగే మీ ఇంట్లో చదువుకునేటువంటి బిడ్డలకు, ప్రతి బిడ్డకు గెలిచిన తర్వాత మాట మార్చే పద్ధతి మాతో లేదు. ప్రతి బిడ్డకు అమ్మకు వందనం పేరు మీద సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాం. ఇంకా ఇవే కాదు, ఇంకా లాస్ట్ చిట్ట చివరిగా నేను చెప్పేది ఒకటే, మీ కుటుంబ సంతోషమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కలిసి ఆదోనిలో ప్రతి కుటుంబాన్ని సంతోష పెట్టేంత వరకు మేము తగ్గేదే లేదు. ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎంతమంది మభ్య పెట్టినా, మీకోసం చేస్తున్న పోరాటంలో आपके वास्ते जो जंग में लड़ रहे हैं असल झुकना नहीं है हमारे पास, खाली साई प्रसाद रेड्डी को हराना, आदोनी को बचाना.